ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, పేపర్ 2 ఎంసెట్ లీక్ అయిందన్న విషయం వెలుగులోకి వస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. నిర్వహించారు. ఈ పరీక్ష లీక్ అయిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొంతమంది విద్యార్థులని రహస్యంగా ఒక చోటుకు తరలించి అక్కడ ఈ లీక్ అయిన పేపర్ ను ప్రిపేర్ చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ అటు విద్యాశాఖ రెండు వైపుల నుంచి కూడా ఎంక్వైరీ ప్రారంభమైంది. వరంగల్, హైదరాబాద్, విజయవాడ ఈ మూడు కేంద్రంగా ఈ మూడు సెంటర్ల కేంద్రంగా ఈ పేపర్ లీక్ జరిగిందన్న అనుమానాలు, అంటే ముందుగానే పరీక్షకు వారం రోజులు ముందుగానే పేపర్ లీక్ అయింది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ పరీక్ష లీక్ పై విచారణ చేయించాలన్న డిమాండ్ ను తెర ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ పరంగా అలాగే జేఎన్టీయూ ఈ పరీక్ష నిర్వహించిన జేఎన్టీయూ హైదరాబాద్, మరోవైపు పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇప్పటికే దీనిపై అప్రమత్తమైంది. గతంలో రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కులకి ఎంసెట్ 2 లో వచ్చిన మార్కులకి విపరీతమైన తేడా ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలా ఎవరెవరికి ఈ మార్కులు వచ్చాయి, ఏ సెంటర్లలో వీళ్ళు చదువుకున్నారు, గతంలో వీరి చరిత్ర ఏంటి, వీటన్నిటి అంశాల మీద రెండు వైపుల నుంచి విచారణ ప్రారంభమైంది. దీనిపై అంటే ఈ పరీక్షను కొనసాగింపు లేదా ఎంక్వైరీ దానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఇంకా ఒక ప్రకటన చేయాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలోనే ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. మమతా, అయితే సోము, ఒక విషయం చెప్పండి, విద్యా సంస్థలే ఈ ఘాతకానికి పాల్పడ్డాయని అనుమానిస్తూ ఉన్నారా, లేదంటే ఎవరైనా ఒక ముఠాగా ఏర్పడి ఈ పని జరిగిందని చెప్పేసి అనుమానిస్తూ ఉన్నారా? ఎటువంటి సమాచారం ఉంది ప్రాథమికంగా? కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేశారా లేదా వాళ్ళతో సంబంధం ఉన్న ఒక ముఠా ఈ పని చేసిందా అనే దానిపైన అనుమానాలు ఉన్నాయి. అయితే విద్యార్థుల నుంచి మాత్రం భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 40 లక్షలు ఈ పరీక్షను లీక్ చేసి ఆ పరీక్ష రాయించేందుకు, ప్రాక్టీస్ చేయించేందుకు 30 నుంచి 40 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఎవరి దగ్గర ఈ డబ్బులు వసూలు చేశారన్న దానికి సంబంధించిన కొంత సమాచారం ఇప్పటికే సేకరించారు. ఆ పిల్లలతో సంబంధం ఉన్నట్టు ఆ విద్యార్థులతో సంబంధం ఉన్న మరికొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులకి సమాచారం చేరింది. నేరుగా ఆ తల్లిదండ్రులు వచ్చి విచారణకు హాజరయ్యేందుకు, సమాచారం ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. వారందరినీ కూడా పోలీస్ శాఖ మరోవైపు ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారిస్తున్నారు. కొంతమంది అనుమానితుల్ని, ఎవరైతే ఈ ముఠాగా ఏర్పడి విద్యార్థులకు పరీక్ష లీక్ చేస్తాం, పేపర్ లీక్ చేసి రాయిస్తామన్న అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కన్నేసింది. వారందరినీ ఇవాళ అదుపులోకి తీసుకొని వారందరినీ ప్రశ్నించే పరిస్థితి ఇప్పటికే ఉంది. కొంతమందిని రహస్యంగా అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఎంసెట్ 2కు సంబంధించి ప్రభుత్వ పరంగా ఇటు మంత్రి గాని లేదా ఎంసెట్ జేఎన్టీహెచ్ గాని దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. అంతా రైట్ సోము, థ్యాంక్ యూ.